హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో వీడియో చేసి చాలా నెలలైంది యాక్చువల్గా, కానీ మెంటల్ హెల్త్ వీక్ నడుస్తుంది. సో ఈ మెంటల్ హెల్త్ వీక్ సందర్భంగా మీ అవేర్నెస్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిప్రెషన్. మనం డిప్రెషన్ గురించి ఎందుకు తెలుసుకోవాలి డిప్రెషన్ గురించి అంటే, ఒక అంచనా ప్రకారం ప్రతి 100 మందిలో 15 నుంచి 30 మంది దాకా జీవితంలో ఏదో ఒక దశలో డిప్రెషన్తో బాధపడి ఉంటారు. అంటే మనకు తెలిసిన ప్రతి 100 మందిలో కనీసం ఒక 20 మందికి డిప్రెషన్ వచ్చి ఉంటుంది ఏదో ఒక కాలంలో. వస్తుంది, ఏముంది ఇప్పుడు చాలామందికి ఫీవర్ కూడా వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళలో ఫీవర్ కూడా రాని వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు కదా. మనం డిప్రెషన్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, అన్ట్రీటెడ్ డిప్రెషన్ అంటే ఎప్పుడు ఏమీ ట్రీట్మెంట్ జరగని డిప్రెషన్ ఒక అంచనా ప్రకారం కనీసం సంవత్సరం ఉంటుంది. అంటే ఒక సంవత్సరం కాలం సఫరింగ్ అనమాట. సో డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఎవాల్యుయేట్ అవ్వకపోయినా లేదా ట్రీట్మెంట్ అవ్వకపోయినా వాళ్ళ సఫరింగ్ కనీసం సంవత్సరం ఉంటుంది. అంత సఫరింగ్ నిజంగా అవసరమా? ఎందుకంటే ట్రీట్మెంట్తో కనీసం 90% ఆఫ్ కేసెస్ కంపల్సరీ ఇంప్రూవ్ అవుతాయి. సో అంత ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మనం సంవత్సరం పాటు, అది యావరేజ్ టైం, ఎందుకు సఫర్ అవ్వాలి? సో అదొకటి ఇంపార్టెంట్ విషయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ లాంటివి వస్తే ఒక 1 వీక్ నెగ్లెక్ట్ చేసినా సరే తర్వాత అయినా వెళ్తారు కదా. ఇప్పుడు 1 వీక్ పాటు కంటిన్యూస్గా ఫీవర్ ఉంటే దాని తర్వాత అయినా కంపల్సరీ కన్సల్ట్ చేస్తారు, ఎందుకు ఇన్ని రోజులు ఉంది అని. అలా ప్రొలాంగ్ చేయరు. కానీ డిప్రెషన్ లాంటివి మనుషులు గుర్తుపట్టడం కష్టం. అంటే ఇది డిప్రెషన్ అనే విషయం వాళ్ళకు అర్థం అవ్వడం కష్టం. అలాగే చూసే వాళ్ళకు కూడా ఇది డిప్రెషన్ లాగా అనిపిస్తుంది, ఇది ట్రీట్మెంట్ కావాలి అని తెలియడం కష్టం. ఎందుకంటే మనం చాలాసార్లు వాళ్ళంతా వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ముందుకు వచ్చి నాకు ఇట్లా అనిపిస్తుందని చెప్పినా కానీ మనం ఎలాంటి రెస్పాన్సెస్ చూస్తామంటే, అందరికీ బాధేస్తుంది, స్ట్రాంగ్గా ఉండాలి, లైట్ తీసుకో, తర్వాత మాకు మాత్రం ఇలాంటి కష్టాలు రాలేవా, కొంచెం పెద్దవాళ్ళైతే మేము కూడా ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాము, ఊరికే ప్రతిదానికి సెన్సిటివ్గా ఫీల్ అయితే ఎట్లా. సో అన్ని రకాల రెస్పాన్సెస్ ఉంటాం, కానీ చాలా తక్కువ మంది లేదు నీకు కొంచెం క్లినికల్గా ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది, ఇట్స్ బెటర్ టు గో టు ఎ డాక్టర్, లేదా ఎవరైనా సర్టిఫైడ్ వాళ్ళతో థెరపీ అని తీసుకో లేదా ట్రీట్మెంట్ తీసుకో అని ఎవ్వరూ అడ్వైస్ చేయరు. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. సో అన్నెసెసరీ టైం వేస్ట్ అవుతుంది. అందుకని డిప్రెషన్ అనే దాని గురించి అందరికీ అవేర్నెస్ ఉండడం అనేది ముఖ్యం. సో మనం ఇవాళ డిప్రెషన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి లాంటివి డిస్కస్ చేసుకుందాము. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు ఈ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే, నా పేరు డాక్టర్ సాధ్వి మైథిలి. నేను ఒక సైకియాట్రిస్ట్ని. అండ్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మెంటల్ హెల్త్ అండ్ పేరెంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి నేను వీడియోస్ చేస్తుంటాను. అండ్ సిమ్టమ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిప్రెషన్ అనగానే మనకు కంపల్సరీ అర్థమైపోయే సిమ్టమ్ ఏంటంటే సాడ్నెస్ లేదా దిగులు, బాధ, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. అయితే బాధపడ్డ ప్రతిసారి మనం డిప్రెషన్ అంటామా? మనం. ఎందుకంటే బాధ అనేది చాలా నార్మల్ ఎమోషన్ అండి, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనకు నచ్చని విషయాలు జరిగినప్పుడు, ఇంట్లో ఎవరిదైనా గొడవ అయినప్పుడు, లేదా ఎగ్జామ్లో సరిగ్గా రాయనప్పుడు, ఆఫీస్లో ఏదైనా మాట పడ్డప్పుడు, ఇలాంటి ఎన్ని ఇష్యూస్లో మనం బాధపడుతూనే ఉంటాం. సో ఆ బాధలన్నీ డిప్రెషన్ అవుతాయా? కంపల్సరీ కావు. మనం ఎలా గుర్తుపెట్టాలి? మామూలు బాధని, డిప్రెషన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఎలా అంటే, మనం డిప్రెషన్ అనేది డయాగ్నోస్ చేయాలి అంటే, బాధ అనేది, ఆ బాధ కానీ, దిగులు కానీ, లేదా కంప్లీట్ ఎంప్టీనెస్ అనేది, అంటే ఏ రకమైన ఎమోషన్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేని ఫీలింగ్ కానీ ఎలా ఉండాలి అంటే కంటిన్యూస్గా ఉండాలి. అంటే రోజులో ఎక్కువ భాగం. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెలకువగా ఒక 16 గంటలు ఉంటాం అనుకుందాం. 16 గంటల్లో కనీసం 10 గంటల పాటు మనం అదే మూడ్లో ఉంటున్నామా? అలాగే వారంలో ఎక్కువ రోజులు మనం అలాగే ఉంటున్నామా? సో అంటే ఈ కంటిన్యూస్ ఎన్ని ఎక్కువ గంటలు మనం రోజులో మెజారిటీ ఆఫ్ టైమ్, ఎక్కువ భాగం రోజులో మనం అదే మూడ్లో ఉంటున్నామా? అలాగే ఎక్కువ రోజుల పాటు, ఒక నెలలో లేదా వారంలో ఎక్కువ రోజుల పాటు మనం అదే మూడ్లో ఉంటున్నామా అనేది డయాగ్నోసిస్కి చాలా ఇంపార్టెంట్. అయితే ప్రతి ఒక్కరిలో ఇది బాధలాగా తెలియకపోవచ్చు. కొంతమందిలో ఎలాంటి ఫీలింగ్ ఉండదంటే కంప్లీట్ వాయిడ్, ఏ రకమైన ఫీలింగ్
కనిపించకపోవచ్చు. అంటే వాళ్ళకి ఆనందం లేదు, సాడ్నెస్, బాధ ఉండదు, కోపం ఉండదు, ఆందోళన ఉండదు, ఏది ఉండదు. కంప్లీట్గా స్తబ్దుగా ఒక బ్లాంక్ స్టేట్లో ఉండిపోతారు. అది కొన్ని కేసెస్లో ఉండొచ్చు. కొందరిలో చిరాకు ఎక్కువ అవుతుంది బాధ ప్లేస్లో, అలాగే కొందరిలో ఆందోళన అనేది ఎక్కువ ఎక్కువ చూస్తాము. సో ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఈ బాధ అనేది మనం మెయిన్ సింటమ్గా తీసుకుంటాం. అలా కాకుండా ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒకటి బాగా మనం ఎప్పుడూ చేసిన తప్పుల్ని పదే పదే తలుచుకుంటూ వాటికి పశ్చాత్తాపడము, నేను తప్పు చేశానంటే గిల్ట్ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువైపోవడము, లేదా ఇంట్లో జరిగిన ఏదైనా మన చేతుల్లో లేని అన్ని కాన్సిక్వెన్సెస్కి మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడము, నేను ఇలా చేసుంటే ఇట్లా అయ్యేది కాదు. సో అగైన్ ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నార్మల్ థాట్స్ అండ్ నార్మల్ ఎమోషన్స్. బాధ నార్మలే, మనం గిల్ట్ ఫీల్ అవ్వడం కూడా నార్మలే. మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, ఇది ఎంత తీవ్రంగా ఉంది, ఇలాంటి ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి. ఇంకోటి ఐడియాస్ ఆఫ్ హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్ అని అంటాం. అంటే ఏంటంటే జీవితంలో ఏ ఆశ లేదు, ఈ స్థితి ఇంకా ఇంప్రూవ్ అవ్వదు, ఇంకా నేను ఇట్లానే ఉండిపోతాను, నాకు ఇంకా చదువు రాదు, లేకపోతే నాకు పెళ్ళి కాదు, లేదా నా రిలేషన్షిప్ ఇట్లానే ఉంటుంది, నాకు జీవితంలో ఏ రకమైన ఆశ లేదు, నేనేం చేయలేను, నా చేతుల్లో ఏం లేదు, లాంటి ఆలోచన రావడం. అలానే కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ. మెయిన్గా మెమరీ కంటే కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఎక్కువసేపు ఒక పనిలో కూర్చోలేకపోవడం. అది కాకుండా బాగా ఫెటిగ్, అంటే ఎక్కువ అలసటగా అనిపించడం. అలసట ఏంటంటే శారీరకమైన అలసట కంటే కూడా మానసికమైన అలసట. అంటే విపరీతమైన నీరసం, ఏ పని చేయడానికి మోటివేషన్ లేకపోవడం, ఏది చేయాలనిపించకపోవడము అనేది చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం ప్లెజరబుల్ యాక్ట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేస్తే ఇష్టం. కొంతమందికి సీరియల్స్ చూస్తే ఇష్టం, కొంతమందికి సినిమా చూస్తే ఇష్టం, కొంతమందికి పిల్లలతో ఆడుకుంటే ఇష్టం, కొంతమందికి కుక్కలతో లేదా వేరే పెట్స్తో ఆడుకుంటే ఇష్టం, కొంతమందికి పెయింటింగ్. అంటే ఓవరాల్ మనకి ప్రతి ఒక్కరికి ఇష్టం అయిన విషయాలు ఉంటాయి. అయితే ఇలాంటి ప్లెజరబుల్ యాక్ట్స్, అంటే ఏ విషయాలు అయితే మనకు ఆనందాన్ని ఇస్తాయో అలాంటివి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం. అంటే ఇంతకంటే ముందు బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా, అంటే సినిమా అంటే ఎగిరిగంతేసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం వెళ్తాంలే, ఏముంది సినిమా అంటే, నాకు అంత ఓపిక లేదు అన్నట్టుగా ఉండడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ అన్నిటికంటే కూడా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ముఖ్యంగా మనం మామూలు స్ట్రెస్ని, డిప్రెషన్ని లేదా వేరే కండిషన్స్ని మెయిన్గా మనం డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే ఆకలి, నిద్ర. ఎక్కువ మందిలో, మెజారిటీ ఆఫ్ పాపులేషన్లో ఆకలి చాలా తగ్గిపోతుంది, తినాలనిపించదు, లేదా ఆకలి వేసినా సరే మనం తింటున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. అంటే ఒక మంచి ఫుడ్ తింటున్నప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది కదా, మంచి టేస్టీ వంటకం తింటున్నప్పుడు అలాంటి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. కొందరిలో పూర్తిగా ఆకలి తగ్గిపోతుంది, లేదా కొందరిలో ఆకలి ఉన్నా సరే తినాలనిపించదు, ఏం రకమైన ఎంజాయ్మెంట్ ఉండదు ఫుడ్కి సంబంధించి. అండ్ కొంతమందిలో బయటికి లక్షణాలు కనిపించిన వ్యక్తులు మేము మామూలుగా క్లినికల్గా ఎలా తెలుసుకుంటామంటే, బరువు బాగా తగ్గారా, పోయిన ఒక 3-4 నెలల్లో బాగా బరువు తగ్గడం ఏదైనా ఉందా అని కూడా చూస్తాం. ఇంకోటి ఏంటంటే నిద్ర చాలా ప్రాబ్లం అవుతుంది డిప్రెషన్ వాళ్ళలో. ప్రాబ్లం ఏంటంటే రాత్రి నిద్ర పట్టకపోవచ్చు. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే తెల్లవారుజామున నిద్ర లేవడం. అంటే మామూలుగా నిద్ర లేచిన దానికంటే ఒక 2-3 గంటల ముందే, అంటే మీరు మామూలుగా ఒక 7కి లేసే అలవాటు ఉంటే 5-4 టైంకి మెలకు రావడం, తర్వాత అస్సలు నిద్ర పట్టకపోవడము, అండ్ ఆ టైంకి మెలకు వచ్చాక అప్పుడు చాలా ఎక్కువ బాధగా, దిగులుగా ఉండడము లాంటిది మనం చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్గా మనం చూసుకోవాలి. అయితే కొంతమందిలో అటిపికల్ డిప్రెషన్ అంటాం. అంటే ఇది సిచ్యువేషన్ కంప్లీట్ ఆపోజిట్ ఉండొచ్చు. అంటే సడన్గా ఆకలి ఎక్కువైపోయి ఉంటుంది, డిప్రెషన్ వచ్చాక వాళ్ళకి ఆకలి ఎక్కువైపోయి ఉంటుంది, డిప్రెషన్లో చాలా ఎక్కువ తింటారు, అండ్ చాలా ఎక్కువ నిద్రపోతుంటారు, రోజంతా నిద్రపోతూనే ఉంటారు. సో ఇది కొంచెం తక్కువ సినారియో, కానీ ఎక్కువ మందికి అయితే ఆకలి, నిద్ర తగ్గిపోతాయి అన్నమాట. సో మనం ఇట్లా డిప్రెషన్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాము, అది ఎలా క్లినికల్గా డిప్రెషన్ అనేది డిసైడ్ చేస్తాము అనే దాన్ని కూడా కొన్ని ఉంటాయి. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనం డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అయిన వాళ్ళని మనం ఏం చేస్తాం అంటే, ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాము అంటే, ఒకటి డిప్రెషన్ అనేది కొన్ని రకాల ఫిజికల్ ప్రాబ్లమ్స్లో కూడా డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ అనేది మోస్ట్ కామన్, హైపోథైరాయిడిజం అనేది మోస్ట్ కామన్ డిజార్డర్ అనమాట. ఇట్లాంటి డిప్రెసివ్ సిమ్టమ్స్ అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు చాలా స్లగ్గిష్గా ఉంటారు, చాలా స్లో అయిపోతారు, డల్గా ఉంటారు, యాక్టివ్నెస్ ముందున్న యాక్టివ్నెస్ చాలా తగ్గిపోతుంది, అండ్ వాళ్ళ ఆకలి నిద్ర కూడా చాలా చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూడాల్సింది థైరాయిడ్ ఏదైనా ఉందా సమస్య అని చూస్తాము. లేదా వేరే ఫిజికల్ ప్రాబ్లమ్స్, వేరే హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని కార్టికాయిడ్ హార్మోన్స్ ఇలాంటివి ఎవాల్యుయేట్ చేస్తాము. సో అవన్నీ ఏవి లేవు అన్నప్పుడు మనం డిప్రెషన్ అనేది మనం డయాగ్నోసిస్ వస్తుంది. సో డిప్రెషన్లో మనం అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అండ్ ఎందుకు డిప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుకోవడానికి అంటే, సూసైడల్ రిస్క్ అనేది డిప్రెషన్లో చాలా ఎక్కువ. అంటే ప్రతి 100 మంది డిప్రెస్డ్ పేషెంట్స్లో కనీసం 15% సూసైడ్ ద్వారా చచ్చిపోతారు అనేది ఒక అంచనా. అంటే అది నిజానికి చాలా ఎక్కువ నెంబర్ అనమాట. కానీ మనం ముందే ట్రీట్మెంట్ కనుక ఇస్తే, ముందే ఎవాల్యుయేట్ కనుక చేస్తే ఈ సంఖ్యని మనం చాలా తగ్గించవచ్చు. సో అందుకే డిప్రెషన్కి ట్రీట్మెంట్ అనేది కానీ ఎవాల్యుయేషన్ అనేది కానీ చాలా చాలా ముఖ్యం అయిన విషయం. సో మనం సూసైడల్ రిస్క్ అసెస్ చేస్తాము పేషెంట్స్లో. కొంతమందిలో అది చాలా ఎక్కువగా ఉండొచ్చు, అంటే యాక్టివ్గా సూసైడ్ చేసుకునేంత ఆలోచనలు కానీ అలాంటి అవకాశం కానీ ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మెయిన్గా హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి 24 hours మానిటరింగ్ కావాలి. అంటే ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ సూసైడ్ ఉన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయి. సూసైడ్ గురించి నేను యాక్చువల్లీ అంతకుముందు ఒక వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడాను, సూసైడల్ ఆ ఇంటెంట్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అనేది. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మనం ఇలాంటి పేషెంట్స్ని ఎందుకు హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుందంటే, వీళ్ళకి 24 hours మానిటరింగ్ కావాలన్నమాట, చాలా శ్రద్ధగా చూసుకోవాలి. అలానే సూసైడ్ చేసుకునే రిస్క్ని మనం తగ్గించాలి. దాంతోపాటు వాళ్ళకి చాలా అగ్రెసివ్ ట్రీట్మెంట్ అవసరము, మందులతో పాటు వేరే రకమైన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, అలాంటివి ప్లాన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ సూసైడల్ రిస్క్ కానీ చాలా యాక్టివ్ హార్మ్ రిస్క్ కానీ లేకపోయినట్లయితే అలాంటప్పుడు మనం అవుట్ పేషెంట్స్ కింద మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. మనం డిప్రెషన్ని మైల్డ్, మోడరేట్, సివియర్ గా డివైడ్ చేస్తాము. ఎవరికైతే మైల్డ్ వెరైటీ ఉంటుందో, వాళ్ళు ఎవరికైతే మెడిసిన్స్ తీసుకోవడానికి డౌట్ఫుల్గా ఉన్నారో అలాంటి వాళ్ళు థెరపీ అంటే కౌన్సిలింగ్ ఇలాంటిది దానికి కూడా వెళ్ళొచ్చు. కానీ మోడరేట్ టు సివియారిటీ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మేము ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ అడ్వైస్ చేస్తాము. మెడికేషన్ మనకు తెలిసిందే, యాంటీ డిప్రెసెన్స్ యాజ్ ద నేమ్ సజెస్ట్స్. యాంటీ డిప్రెసెన్స్ అంటే డిప్రెషన్కి యూజ్ చేసే మెడికేషన్ అనమాట. సో యాంటీ డిప్రెసెన్స్ వాడమని సజెస్ట్ చేస్తాము. సో యాంటీ డిప్రెసెన్స్తో పాటు ఫస్ట్ కొన్ని రోజులు నిద్ర కానీ యాంగ్జైటీ కానీ కొంచెం కంట్రోల్లో ఉండడానికి వేరే రకమైన మెడిసిన్స్ కూడా ఇస్తాము. కొంచెం స్లీప్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ కామ్నెస్ అనేది పెరగడానికి ముందు కొన్ని రోజులు ఇస్తాము. అండ్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది ఎంత సివియారిటీ ఉంది అండ్ ఎంత బాగా మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నారో అండ్ ఇది ఎన్నో ఎపిసోడ్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మామూలుగా అయితే ఫస్ట్ ఎపిసోడ్ వాళ్ళకి, ఇంతకంటే ముందు ఏ రకమైన డిప్రెసివ్ హిస్టరీ లేని వాళ్ళకి కనీసం 6 months నుంచి 1 year వరకు ట్రీట్మెంట్ ఇస్తాము. దాని తర్వాత వాళ్ళు ఎంత స్టేబుల్గా ఉన్నారు అనే దాన్ని బట్టి మెడిసిన్స్ ఆపేయొచ్చా లేదా అనేది అప్పుడు ఆలోచిస్తాము. అదే మల్టిపుల్ ఎపిసోడ్స్ వచ్చిన వాళ్ళు, అంటే పదే ఇలాంటి డిప్రెసివ్ ఎపిసోడ్స్ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ రోజులు అంటే ఎన్ని రోజులు అనేది స్పెసిఫికేషన్ ఏం లేదు, మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో డిప్రెషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ కూడా పెట్టచ్చు. అలానే మీకు ఇంకేదైనా సైకియాట్రిక్ సంబంధించిన విషయాలు ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే కూడా నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ దాట్. గుడ్ బై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.